చిన్నోడా, నీకు ఆస్తిలో అర్ధ భాగం ఇచ్చాను. ఇప్పుడు నాకున్న 6 ఎకరాల పొలం కబ్జా చేయడం కరెక్ట్ కాదురా. ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా అని పొలంలో పంట వేయకుండా ఉంటామా? ఇది అంతే. అయినా నాకు ఆకలి ఎక్కువ అని నీకు తెలుసు కదా అన్నయ్య. మీ తమ్ముడికి ఆకలి కన్నా అహం ఎక్కువ ఉన్నట్టుంది. నాకు టైం అయింది, వెళ్ళాలి. జల్లి సెటిల్ చాయ్. నీకు టైం దగ్గర పడింది కాబట్టే అన్న దగ్గరకు వచ్చావు. ఏం దేవరాజు, నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా? అన్న దగ్గరికి నువ్వు వచ్చావా, నీ దగ్గరికి అన్న వచ్చాడా? ఎవరి తోపో నీకే తెలవాలి. ఏయ్, అన్న మాట విను. అవును, నేను కబ్జా చేస్తా. ఏంటంట? ఏమైనా చేస్తాడా? ఏమైనా పీకుతాడా ఈ దేవరాజు? పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగుతూ పోయినవాడిని చూసుంటావు గాని పొగలోంచి పోయేవాడిని ఎప్పుడైనా చూసావా? అబ్బా, అన్న మాట విను, అన్న మాట విను అంటే మీ అన్న మాట వినమని కాదురా, ఈ అన్న మాట వినమనే. అహంకారానికి నువ్వు అన్నయ్యవైతే రాక్షసత్వానికి నేను రాజునిరా, దేవరాజునిరా. ఏంటి వాడిని అలా చంపేశావు? వాడు వెంట నీలాంటి వాళ్ళు ఇంకిద్దరున్నారు తెలుసా? నువ్వు చూసావా? ఏంటి? వాడితో వాళ్ళని నిన్నటి నుంచి నువ్వు చూసావా? తప్పైపోయింది శంకరా, వాడు నాకు ఈడ తప్పింకేడా దొరకడు, క్షమించు.
అయినా మీరేం బాడీ గార్డులరా అన్న ఒక్కటే బయటికి పంపించారు. అన్న నువ్వు గ్యాంగ్లో చేరి 5 రోజులే అయింది, నీకు అసలు విషయం తెలీదు. అన్న రోజు మందాడడానికి ఒక్కడే బయటికి వెళ్తుంటాడు. ఆయన మంది ఆడగలితే మీరు మట్టి వేసుకుని కూర్చున్నారా? సర్లే, రేపు నుంచి అన్నతో నేను బయటికి వెళ్తాను. మందు కోసమా? కాదు, అన్న కోసం. గాజ్జిలే గర్జించిందిరా, ఇక బయలుదేరండి. నువ్వు ఇక్కడే ఉండవు, మేము వస్తాం. ఒరే బరినా వెళ్ళారా, మనుషులు చూసుకోండి రా. అన్నా ఏమైందన్నా? ఏమైంది? నిన్న మనం చంపేశాం కదన్నా, వాళ్ళ గ్యాంగ్ నీ మీద అటాక్ చేసి ఉంటుంది. పట్టుకో, వాడు నాకు కావాలి. అలాగే నన్ను కొట్టిన ఏరియాలో ఒకడు ఫోన్ మాట్లాడాడు, వాడి నెంబర్ ట్రేస్ చేయండి. అర్థమైందా? పర్లేదన్నా, పట్టేసుకుందాం. పట్టుకుందాం కాదు, పట్టుకో. వాడు నాకు కావాలా? అన్నా నిన్ను కొట్టింది ఎవరో తెలియదు, కానీ కాపాడిని మాత్రం ఇతనే అని నర్సు ఫోటో ఇచ్చిందన్న. ఇతన్ని కూడా పిలిపించండి, కానీ వాడు నాకు ప్రాణాలతో కావాలా? కబాలీడా అన్నింట్రా, తలపల్లి మీద కొంపలో తాగుతాడా, రోడ్డు ఎక్కలేడి. నోరు మూసుకోరా, అన్నింటాడు. ఇప్పుడు చూడు, ఒక కచ్చ పెలకులు చేస్తాడు. స్కూల్ ఏమో కానీ ఈ నన్న కూనింగ్ అయిపోతే బాగుండు. చిక్ 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 షాక్. అనియా ఏంద్రా? కూర్చోనా? కూసో. అయ్ మోహన్ చూడు ఎలా పెట్టాడు. అన్న నీ ఏడుపు కొట్టి మొహం చూడలేకపోతున్నాను. నువ్వు ఏంటన్నాడో ఒక కథ చెప్తాను. రేయ్, నన్ను ఒంటరిగా వదిలేయి పో. మళ్ళీ పోతాడు అనుకున్నా, వెళ్ళిపోమన్నాడు. ఆగో, హాయ్ స్టోరీ బాగుంటుందిరా. నువ్వు మంత అయితే ఎంత ఎక్కితో తెలియదు, కానీ నేను చెప్పే కదంటే పెచ్చ పెచ్చగా ఎక్కెక్కిద్ది. హాయ్ సరే చెప్పు. ఇంత టైటిల్ ఏంది? పచ్చగడ్డి పాయసం. అదేం టైటిల్ రా? అంటే వెరైటీగా ఉంటుంది పెట్టేశారు. తెలిసినట్టుంది, కథ చెప్పు. ఓపెన్ చేస్తే మన కథలోని హీరోయిన్ ఎంట్రీ నడుచుకుంటూ వస్తుంది. ఇలా నడుచుకుంటూ వస్తే మన పనికి మళ్ళీ ఊరుకుంటారండి. మొహానికి రెడ్ క్లాత్లు కట్టేసుకొని ఆంబూతులే వెనకాల తిరిగేద్దాం అనుకుంటారు. ఏ బయలుదేరరా. హలో బాలు, హాయ్. చూడటానికి మనోడు తమిళ ధనుష్లో ఉన్నారు అనుకుంటున్నారా? అంతకు మించి. ఆగ్రే రే రే ఆగ్రే రే. అదేంది, వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా? అయ్యో మర్చిపోయాను, సీన్ స్కిప్ అయింది. అసలు ఏం జరిగిందంటే, ఇంత పొద్దునే వాడరా బాబు ఫోన్లో. హలో, చెప్పరా మామ. రే మామ, మా అత్తయ్య కొంచెం బస్ స్టాప్ వెయిట్ చేస్తాను, జర వెళ్ళి పికప్ చేసుకో, నేను కొంచెం బిజీగా ఉన్నా. సరే సరే పెట్టి. హలో, నువ్వు పికప్ చేసుకోవడానికి అబ్బాయి వస్తాడు. సరే పిన్ని, వెయిట్ చేస్తాను. తనా కాదా వెళ్ళి కనుక్కుందాం.
మీరు పికప్ చేసుకోవడానికి వచ్చారు కదా? మీకెలా తెలుసు? ఏమో, నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఇదిగో అమ్మాయి, మీ అత్తే వాళ్ళు ఇల్లు అటు కాదు, ఇది. ఏంటి జోక్ చేస్తున్నావా, లేకుంటే వాళ్ళు ఇల్లు మారారా? అంటే ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్. రే మా అత్తయ్య కూతురు ఇంకా బస్ స్టాప్లో ఉందిరా, నువ్వు వెళ్ళలేదా? నువ్వే కదరా మామ తను బస్ స్టాప్లో ఉందని చెప్పావు. రే స్టాప్లో ఎవరుంటే వాళ్ళని తీసుకొస్తావారా? సరే సరే పెట్టే. మీరు బెంగళూరు నుంచి రాలేదా? కాదు, హైదరాబాద్. వాడమ్మ జీవితం. అంటే యాక్చువల్లీ అర్థమైంది, బట్ నేను వచ్చిన అడ్రస్ కరెక్టే, పక్కనే పిన్ని వాళ్ళ ఇల్లు. ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి. బైక్ ఇక్కడేనా? సరే కానీ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? ఐమ్ అను. ఐఎమ్ బాలు. మీరు చిన్ని అని కూడా పిలవచ్చు. పర్లేదు, కుర్రాడు మంచోడు అనమాట. అక్కడ కట్ అయింది, ఇక్కడ కరెక్ట్ అయింది అనమాట. మీరేంటండి ఇక్కడున్నారు? గుడికి వెళ్తుంటే దారిలో మీరు కనిపించి ఇక్కడ అయిపోయాను. ఓ అలాగా. ఓయ్ థ్యాంక్స్ అంటే ఏం చెప్పావా? అలా చెప్తే మేము అమ్మాయిలు ఎందుకు అవుతాం? అలా వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేసుకొని దగ్గరైపోయారు. ఏంటే ఇక్కడికి రమ్మన్నావు? మనోలేరే? బాలు, ఐ లవ్ యూ రా. ఏంటి? వినిపించిందా వినిపించలేదా? అర్థం కాల. రే నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. అది కాదే, మనం బాగానే ఉన్నాం కదా, మరి లవ్ ఏంటి? సరే లవ్ చేసా బాగానే ఉంది, ఫ్రెండ్షిప్లో నీకు అలా అనిపించింది, కానీ నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ ఈరోజు రాలేదు. నా లైఫ్లో కొన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలనుకున్నాను, కానీ అలాంటి అమ్మాయి ఇప్పటివరకు కనిపించలేదు. అయితే మొత్తానికి అమ్మాయికి బాలుగాడి మీద ప్రేమ ఉందంటావు. ఏమైందిరా, కళ్ళు తాగిన కోతిలాగా అట్లా మెలకలు తిరిగిపోతున్నావు? గడ్డి కొట్టే సాగరని మొండికేస్తుందన్న షోలగడ్డ స్టాలిస్ట్. సరే పో. హలో, రేపు మధ్యాహ్నం లోపు స్టేషన్కి కారు పంపిస్తా. రైట్, బాయ్. దేవరాజు గారు మందు మాత్రం తాగేసాడు. ఎవరన్నా స్టేషన్కి కారు పంపిస్తానన్నా? అదంతా నీకు అనవసరం, కానీ రేపు స్టేషన్కి కారు పంపి. సరే. నెక్స్ట్ ఏం జరిగిందిరా? ఫైనల్గా హీరోకి హీరోయిన్ పడిపోయాను. ఎలా చెప్పాలి? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అవును ప్రాబ్లం, నువ్వే నా ప్రాబ్లం. రియల్లీ ఐ హేట్ యూ బాలు, బికాజ్ నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ? నన్ను లవ్ చేస్తున్నామని చాలా మంది వెంటపడ్డారు. అలా నాకు లవ్ పైన రెస్పెక్ట్ పోయింది. లవ్ అంటే చాలా చీప్గా అనిపించింది, కానీ నువ్వు పరిచయం అయ్యాక దాని వాల్యూ తెలుస్తోంది. కానీ ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ బికాజ్ ఐ వాంట్ టు లీవ్ విత్ యూ. వాట్ యు సే? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాక కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉంటానా? యూ మొత్తం స్టోరీ బాగుంది, కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంటే బాగుండ్రా. అన్న నీకు చెప్పింది ఫస్ట్ హాఫ్ మాత్రమే, సెకండ్ ఫన్నీ ట్విస్ట్లే. ప్లీజే ప్లీజే, తను వచ్చినప్పుడు ఐ లవ్ చెప్పు ప్లీజే, తను వచ్చినప్పుడు చెప్పు ప్లీజ్ ప్లీజే. ఓకే మామ, నా పోరి గుడి నుంచి బయటకు వస్తుంటుంది, నువ్వు ఎవరికైనా చెప్పి భయపెట్టిస్తే
మిగతా నేను చూసుకుంటా. ఎవరో వరకు ఎందుకురా, మందిస్తే ముందుండేదో ఎందరో ఉన్నారు. నేను సెట్ చేస్తాగా, నువ్వేం ఫిగర్ చెక్ మావా. థ్యాంక్స్ రా మామ. ఇలా పిల్లని ట్రాప్ చేసాడు. మొత్తానికి బాలుగాడు మామూలుడు కాదనమాట. మామూలు కాదన్నా, అడుపుద్దు జబ్బుల్ హెడ్ రజ్. నీకు సీక్రెట్ చెప్పిన దగ్గర దగ్గర దగ్గర, ఇది సినిమా స్టోరీ కాదు, రియల్ స్టోరీ. నీ అబ్బా మొన్న లవ్ సక్సెస్ పార్టీ వస్తే మన తాతకి వెళ్ళాం. అరే మాయా మనోడ ఉన్నా కికి గెట్టనంట కదా. అమ్మాయా? అసలు అది అమ్మాయేనా? బా ఒకసారి ఫోటో చూపించా, చూసేస్తాం. చూపిస్తా నీకోసం. ఇదిగా అయ్యి ఇరగ తీసిందా? పర్లేదులే. మొత్తానికి మంచి టైం పాసే అయ్యిందిరా. సరే రేపు స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు. రైట్. నువ్వు వెళ్ళన్నా నేను చూసుకుంటా. అయ్య బాబా నువ్వేం టెన్షన్ పడకన్నా, పొద్దున్న 10 గంటల బండి పంపిస్తా. ఆల్రెడీ తెల్లారింది. లే లే. కాలుతో తంతం ఏంట్రా, నల్లలంటే తెలుసా, దారేదంతా మంది వేస్తాను నేను. అన్న కారు పంపించమన్నాడు, పంపించావా? అవునరా, అన్న కార్ పంపి మన స్టేషన్కి మర్చిపోయాను. ఆల్రెడీ అన్న వచ్చాలేరా. మా అన్నే ఆడుకుంతేంటి, బొమ్మ ఎక్కడ చూసినట్టుంది. సరే చెల్లి, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అన్నయ్య. అయ్య బాబా చెల్లా. ఏయ్ అయ్య బాబాయ్ ఇట్రా. జిల్లగడి తెలిస్తే నన్ను కూరండెత్తాడు. ఏమో చెప్ప, నీకు వచ్చి వెళ్ళిపోతున్నాయేమ్రా? అంటే మరేమో అన్నా, రాత్రి నీకు స్టోరీ చెప్పే కదా, అందుట్లో హీరోయిన్ ఈ అమ్మాయే. ఏం మాట్లాడుతున్నావురా? వాడెక్కడున్నా సరే గంటలు ఇక్కడ ఉండాలి. చల్ అన్నం, ఇంకో గంటల ఆడిక్కడ ఉండలేదనుకో, నువ్వు తినే అన్నంలో ఇస్సం పెట్టి చంపుతా. చల్. నా దగ్గర కొద్ది కప్ తీసుకొచ్చి ఇంకే చెప్పాలా? అన్న అన్న అన్నం అంటున్నారు ఏందన్న? మధ్యాహ్నం ఏమైనా కూడు పెడుతున్నారా? కూడు కదరా, కక్కు తెదా నా పెళ్ళ కూడు. అరే మామ, వీడికి ఎన్నిసార్లు ఫోన్ చేసి నాకు కలవట్లేదు ఏంద్రా? కలుస్తుందిలేరా. నువ్వు చేసిన పెంటంతా అడిగి తెలిసిపోయింది, తీసిరమ్మన్నాడు. ఎవరు చెప్పాడురా? అయినా మనం వేసిన స్కెచ్లకి స్టోరీలకి తెలియకూడదే. నేనే చెప్పా. నువ్వు చెప్పడం ఏంట్రా తప్పెలా మొహం పోడా? ఏం చేయను, గోడకి గుద్దే తీసిరమ్మన్నాడు. అయినా మా వాడు కొడితే ఎంత పెద్ద క్యాటరింగ్ పడిపోవాల్సింది తెలుసా? అరే ఇక్కడ నాకే పంచ డైలాగ్ లేవు, నాకేస్తున్నావా? ఎరా తీరిందా? ఇంకొంచెం సరే ఏడ్సేపా అనేట్రా. అన్నా మా చెల్లెని ప్రేమిస్తావురా? పలకరించిన నేనొస్తే పైకి నువ్వు వస్తావేంట్రా? నీకెందుకు రాని తోలా, మేము వెళ్ళాక కూర్చో. నా చెల్లెనెందుకు రా మోసం చేశావు? మోసమని మీరంటున్నారు, కానీ యాక్చువల్లీ నేను ప్రేమించానని మీరు అర్థం చేసుకోవట్లేదు సార్. మరేం చూసి ప్రేమించావురా? కానీ నా చెల్లితో నీ పెళ్ళి అనే నీ కోరిక తీరదు. తీరడానికి అది నా ఆశ కాదు సార్, నా కోరికే నా ప్రేమ రెండూ ఒకటే. కాదు సార్, ఆశ కన్నా కోరిక బలమైంది. ఆశ జరిగితే బాగుండనిపిస్తుంది, కానీ కోరిక ఎలాగని జరిపించాలనిపిస్తుంది. అందుకే మోసం చేశాను సార్, నన్ను నేను మోసం చేసుకున్నాను. అన్నా ఆ ఫోటో నా అబ్బాయి వచ్చిండు, పిలిపించు. కానీ ఇప్పుడు వచ్చేవాడితోనే నా చెల్లి పెళ్లి జరుగుతుంది. ఈడాడు రెడీ వచ్చాడు. హే బాలు, నువ్వేంటి ఇక్కడ? హరా మామా. ఇతను నీకు ముందే తెలుసా?
భలేవారు సార్ మీరు, మిమ్మల్ని కాపాడింది ఇతనే. అవునా? మీరు దెబ్బలతో పడి ఉంటే కాపాడింది ఇతనే సార్. నన్ను కాపాడింది నువ్వే అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఈ వంకతో అలా చేయడం ఇష్టం లేదు సార్. నా ప్రేమను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు నీ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమైందిరా. మనకి కావాలి అని అనుకున్నప్పుడు అది పొందడానికి ఏ దారి ఎంచుకున్నా అది మంచి కోసమే అని అర్థమైంది. అమ్మాను, మా అన్నయ్య గురించి నీకు తెలియదురా. మీ అన్నయ్యను ఒప్పించే బాధ్యత నాది. అన్న ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అన్న. ఒక్క నిమిషం. ఏంద్రా? అన్న నేను కొట్టిన నెంబర్ దొరికిందన్న. చెప్పట్రా వాడు. అన్న సెక్యూరిటీ ఫంక్షన్ కిస్ ద్వారా వాడి నెంబర్ ట్రేస్ చేసామన్నా. నువ్వేనా? లేదన్నా మా బామ్మది సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తాడు, వాడితో ట్రేస్ చేయించానన్నా. ఎవడ్రా నువ్వు? నన్ను కొట్టడానికే సుపారీ తీసుకుంటావా? నిన్ను కొట్టడానికి సుపారీ ఏంద్రా, ఏదో జస్ట్ ఫేమస్ అవుతానని కొట్టినా అంతే. దమ్ముంటే నా ముంగడికి వచ్చి మాట్లాడరా. నాకంత టైం లేదు కానీ ఫోన్ పెట్టే ముందు నువ్వు. రారా నీ అబ్బా, సంపేస్తా నాకు కొడుక. సార్ ఏంటి బాలు? నేను మళ్ళీ కలుస్తాను సార్. ఓకే, రేపు నీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను. ఓకే వెళ్ళు. రేయ్, హలో. షట్. యారో మా పిల్లని తగులుకున్నావు ఏంట్రా? ఆల్రెడీ నేను ఒకటి చూసా. ఏంట్రా అది? చూపిమంటావా? ఏయ్ ఓపెన్ చేయండి సీన్ని. నిన్ను కొట్టడానికి సుపారీ ఏంద్రా, ఏదో జస్ట్ ఫేమస్ అవుతానని కొట్టినా అంతే. చూసాడు బాగుతో, చూడటానికి బుద్ధుడు పెద్దలా ఉంటాడు వీడు. ఓకే తెలిసిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌట్ లేదురా, చేసే డొగ్గు బొగ్గు బతకాలు. దేవరాజుని కొట్టింది కూడా నేనేరా. హలో, ఎరా మామ మందేద్దామా? పెట్టే పోయాడా? ఓ ఏముంటాడరా, ఎలాంటి అడవి లేకుండా బలి చంపేసా బావా. ఏయ్ బావా, అక్కడ వాడిని కొట్టా, ఇక్కడ పండబెట్టా. ఈ కొట్టడాలేంటి పడుకోబెట్టడాలేంటి నాకేం అర్థం కావట్లే మావా. మామ వీడిని కాపాడింది ఎవరో తెలుసా? ఇంకెవరు? నువ్వే మావా. గట్టి కొట్టిండు. వీడే కాపాడింది. హే ఇడు మన సీన్ గడ్లా ఉన్నాడు. రే నీ ఫోటోరా? అవునరా ఇది నేనే. పర్సు కూడా వాడిదే. అదే మావా, నువ్వు కాపాడు. ఆడి పేరు చెప్పినావు. నేను చెప్పించేరా, యాస్టిస్ నర్సు కూడా అలాగే చెప్పు. యాస్టిస్ చెప్పాలా? ఓకే అదా.
వీడేంటో వీడికి ఎట్లేంటో. నర్సుకు 1000 రూపాయలు ఇచ్చి వాడు లేవకుండా ఇంజెక్షన్ ఇప్పించా. సీనిగాని ఫోటో చూసిన దేవరాజు వాడే కాపాడి అనుకున్నాడు. అప్పుడు గేమ్ ఆటో టర్న్ అయింది. దీని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా, ఏంటది? నువ్వు గ్యాల మీద తిమ్మింగలు కూడా గిల్లని కూడా తీసుకుంటుంది. మరి మినిమం ఉంటుంది.